ఎవ్రీవన్, ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ ఒక ఎస్సే ఎలా రాయాలి, వాట్ ఈజ్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్సే. ఫస్ట్ అండి, నార్మల్ క్వశ్చన్స్ ఎస్సే సేమ్గానే రాయాలి మనం. ఎలా? ఇంట్రడక్షన్ అది ఎస్సే అయినా ఆర్ఎల్స్ జనరల్ క్వశ్చన్స్ అడిగినా జిఎస్ పేపర్లో ఉన్నా కూడా ఇంట్రడక్షన్ ఎస్సే కూడా రాస్తాం, జిఎస్ పేపర్స్ కూడా రాస్తాం. ఏమంటే లెంత్ ఎలాబరేట్గా రాస్తాం, అలా అని నాన్ సెన్స్గా రాయం. ఎలాబరేట్ చేయాలంటే సేమ్ ఒకటే డెఫినేషన్ని 100 సార్లు రాయడం అలా కాదు, విత్ సమ్ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ డైమెన్షన్స్తో అలా. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, అండ్ కన్క్లూజన్. సో అర్థమైందా అండి? బిఫోర్ యు ఆర్ రైటింగ్ అన్ ఎస్సే మీ మైండ్లో ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూజన్ ఫిక్స్ అయి ఉండాలి. ఈ ఇంట్రడక్షన్ మీరు ఎలా అయినా రాయొచ్చు, యాజ్ ఏ స్టోరీ ఫార్మాట్ అన్నా ఆర్ బెస్ట్ డెఫినేషన్స్ యూజ్ చేసి. మెయిన్ బాడీలో ఏం రాస్తారు? డిఫరెంట్ డైమెన్షన్స్ రాస్తారు. పొలిటికల్ డైమెన్షన్స్, ఎకనామికల్ డైమెన్షన్స్, సోషల్ డైమెన్షన్స్, ఎథికల్ డైమెన్షన్స్, టెక్నాలజికల్ డైమెన్షన్స్ అలా అన్నా రాస్తారు. ఆర్ఎల్స్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని రాస్తారు. ఆర్ఎల్ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అలా రాస్తారు. అండ్ కన్క్లూజన్లో ఏం రాస్తారండి? ఇలా మొత్తం అంతా డిస్కస్ చేసిన తర్వాత, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టు కొలాబరేట్ కోఎఫిషియెంట్లీ ఎఫిషియెంట్లీ విత్ అదర్ కంట్రీస్ అని సమ్ ఎలాబరేట్ చేస్తూ దాన్ని కంక్లూడ్ చేసేస్తారు. సో అర్థమైందండి? సో ఓవరాల్గా చదివినంత రాసి మీరు కంక్లూడ్ చేస్తారు. సో వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్? ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. ఇంట్రడక్షన్ ఏ లెంతీ ఇంట్రడక్షన్, లెంతీ అన్నంత మాత్రం 2-3 పేజెస్ కాదు, మినిమం ఒక హాఫ్ పేజ్ ఆర్ 1 పేజ్ లాగా. అండ్ మెయిన్ బాడీ యూ విల్ ఎంటర్, అండ్ మెయిన్ బాడీలో యూ విల్ చూస్ ఒక పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ రాయాలా, ఆర్ఎల్స్ డిఫరెంట్ డైమెన్షన్లో పొలిటికల్ డైమెన్షన్, ఎకనామికల్ డైమెన్షన్ అలా రాయాలా, ఆర్ఎల్స్ రోల్ రాసి, ఎఫెక్ట్స్ రాసి, దాని సైడ్ ఎఫెక్ట్స్ రాసి, మెజర్స్ రాసి, ఛాలెంజెస్ రాసి. సో యూ హ్యావ్ మెనీ థింగ్స్. ఛాలెంజెస్ రాయాలా, మెజర్స్ రాయచ్చా, రోల్ ఆర్ ఎఫెక్ట్స్ అలాంటివి రాసి కూడా యూ క్యాన్ గో విత్ యువర్ మెయిన్ బాడీ. అండ్ కన్క్లూజన్లో ఓవరాల్ మీరు చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది? సో ఇండియా షుడ్ టేక్ ఎఫెక్ట్స్, ఆర్ఎల్స్ యాజ్ ఎ కామన్ సిటిజన్ వీ షుడ్ అన్నట్టు సంథింగ్ యూ విల్ రైట్. హాఫ్ పేజ్ వరకు రాసి కంక్లూడ్ చేసేస్తారు. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్. సరే, ఇలా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎస్సేలో ఒక ఫ్లో ఉండాలి. కనెక్టింగ్ డాట్స్, ఇంట్రడక్షన్ అండ్ ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూజన్ అని మెన్షన్ చేయకూడదు. జస్ట్ ఒక ఫ్లో లాగా. మీరు ఆల్రెడీ ఏదైనా చాప్టర్ ఓపెన్ చేస్తే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని రాస్తారు, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అలా రాసుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్స్ అని అలా రాయకూడదు. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి. ఇంపాక్ట్ఫుల్ ఇంట్రడక్షన్ ఉంటే బెస్ట్. యువర్ విష్, మీకు ఏది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అంటే దానికి ఏ బ్రీఫ్ సమ్మరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా బయో ప్లాస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే సమ్ ప్లాస్టిక్ గురించి మరీ ఐ క్యాచింగ్గా ఉండాలని ఎక్కడెక్కడో ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ యూజ్ చేయండి. ఎస్సే ఎంత సింపుల్గా ఉంటే అన్ని బెస్ట్ మార్క్స్ వస్తాయి. అండ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? ఐ క్యాచింగ్ ఇంట్రడక్షన్ ఉండాలి. అండ్ చూస్తేనే రీడర్కి ఇంట్రెస్ట్ వచ్చేలా ఉండాలి. షార్ట్ అండ్ టు ద పాయింట్. చెప్తున్నాను కదా, జస్ట్ అవుట్ ఆఫ్ మీరు ఒక 6 పేజెస్ రాస్తున్నారు అనుకో ఎస్సే, ఫస్ట్ పేజ్లో హాఫ్ అన్నా ఉండాలి. మ్యాక్సిమం హాఫ్ ఈజ్ ఎనఫ్ అండి. ఇంట్రడక్షన్ మొత్తం 1 పేజ్ కాదు, సమ్ హాఫ్ ఆర్ 3/4 ఇంట్రడక్షన్ అండ్ లాస్ట్లో కన్క్లూజన్. రెస్ట్ 4 పేజెస్, 4 to 4.5 పేజెస్ అంతా మన మెయిన్ బాడీ గురించి ఉండాలి. అండ్ ఎలా క్రిస్ప్గా టాపిక్కి స్పెసిఫైగా ఉండాలి ఇంట్రడక్షన్. అండ్ ఈవెన్ యూ కెన్ యాడ్ కొటేషన్స్ ఆల్సో. దానికి రిలేటెడ్ కొటేషన్స్ ఏమన్నా ఉంటే ఆల్సో యూ కెన్ యూస్. సో వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్? ఇంట్రడక్షన్ షుడ్ బి షార్ట్, క్రిస్ప్, టు ద పాయింట్. లెంతీగా, మరీ ఎక్కువ లెంతీగా ఉండకూడదు. ఇట్ క్యాన్ బి ఎనీ స్టోరీ ఫార్మాట్, డెఫినేషనల్ ఆర్ కొటేషనల్. అండ్ ఇంట్రడక్షన్ నుంచి మెయిన్ బాడీకి వచ్చేటప్పుడు ఒక కనెక్టింగ్ డాట్ ఉండాలి. సో దేర్ షుడ్ బి ఎ కనెక్టింగ్ డాట్.
జస్ట్ వెళ్ళిపోవడం కాదు. సో లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ ది మెయిన్ బాడీ అని. ఈ మెయిన్ బాడీలో ఏంటంటే బాడీలో ఎసెన్షియల్ ఎస్సే కావాల్సినవన్నీ దాంట్లో ఉండాలి మెయిన్ బాడీలో. బికాజ్ డిఫరెంట్ డైమెన్షన్స్ లాజికల్గా ఫ్యాక్ట్స్ యూస్ చేస్తూ రాయాలి, లాజికల్గా రాయాలి, ఎగ్జాంపుల్స్ యూస్ చేయాలి. సో దిస్ షుడ్ బి డన్ ఇన్ మెయిన్ బాడీ. అండ్ కన్క్లూజన్, మనకి ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలో సేమ్ కన్క్లూజన్ కూడా మీరు ఇంత స్టడీ చేసిన తర్వాత కన్క్లూజన్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఆల్సో లైక్ అన్ ఐ క్యాచింగ్, అంటే చూడగానే అట్రాక్టివ్గా, ఓహో సమ్మరైజ్ మొత్తం జరిగిన దానికి సమ్మరీ లాగా ఒక ఎస్సే. అండ్ సేమ్ దీనికి కూడా ఏం రాయొచ్చు, యాజ్ ఎ స్టోరీ యూ క్యాన్ కంక్లూడ్. సో ఇవన్నీ మెయిన్ బాడీ స్టడీ చేసిన తర్వాత ఒక స్టోరీలో ఉండే క్యారెక్టర్ అంజలి అనే అమ్మాయి లాస్ట్కి ఇలా చేంజ్ అయిపోయింది, కన్క్లూజన్ ఆర్ కొటేషన్స్తో కూడా యూ క్యాన్ కంక్లూడ్. వెయిట్ 1 second. విత్ కొటేషన్స్తో మీరు కంక్లూడ్ చేసేస్తారు. అండ్ ఈ కంక్లూజన్ కూడా షార్ట్గా క్రిస్ప్గా ఉండాలి. మరీ షార్ట్ అంటే 1 line కాదు, సమ్ నియర్లీ 7 to 8 lines. సో డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్? ఫస్ట్ మీరు చూస్ చేసుకునే టాపిక్ మీకు ఈజీగా అనిపించాలి, నేను ఈ టాపిక్ రాయగలను అని. దాని తర్వాత ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూజన్ ముందే మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. సేమ్ అలా ఎలా రాస్తామో ఇక్కడ కూడా అలానే రాయాలి. ఏమంటే కొంచెం ఇన్ డెప్త్ అన్నాక వర్డ్ ఫ్రేజెస్, సింపుల్ ఫ్రేజెస్గా యూస్ చేయాలి. అండ్ ఇంట్రడక్షన్లో వాట్ యూ కెన్ యూస్, ఎనీ స్టోరీ, డెఫినేషన్, కొటేషన్స్. అండ్ మెయిన్ బాడీలో లాజికల్ ఫ్లోతో ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తూ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఆర్ డిఫరెంట్ డైమెన్షన్స్ యూస్ చేసి రాస్తారు. అండ్ కన్క్లూషన్లో సమ్మరీ లాగా సేమ్ ఐ క్యాచింగ్ లాగా ఉండాలి. అండ్ కొటేషన్స్ ఆర్ ఏమన్నా యూస్ చేసి కంక్లూడ్ చేస్తారు. అలా అని ఇంట్రడక్షన్లో కొటేషన్, మెయిన్ బాడీలో ఒక కొటేషన్, కంక్లూజన్లో ఒక కొటేషన్ అలా రాయకూడదండి. మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ గురించి నేను కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాను, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎస్సే ఎలా రాయాలి అని. సో యూ విల్ అండర్స్టాండ్. అండ్ ఇవన్నీ ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద మైండ్లో ప్రిపేర్ చేసుకుంటాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ అన్ ఎస్సే వాట్ యూ షుడ్ నీడ్ టు డూ, మీరు ఇప్పుడు ఒక ఎస్సే రాయాలి అని అనుకుంటున్నారు, డైరెక్ట్ ఇప్పుడు మనం 10 marks క్వశ్చన్స్, 15 marks క్వశ్చన్స్ రాసేటప్పుడు డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎస్సేకి అలా కాదండి. యూ నీడ్ టు టేక్ ఏ రఫ్ పేపర్. మీ యొక్క రఫ్ పేపర్ తీసుకొని ఖచ్చితంగా బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ స్టార్మింగ్. బికాజ్ మీరు జస్ట్ 1 page రాసే టాపిక్ కాదు కాబట్టి మీ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మైండ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. సో డెఫినెట్లీ యూ నీడ్ టు రైట్ డౌన్ వాట్ ఆర్ ద పాయింట్స్. మీరు ఇప్పుడు పాస్ట్ రాయాలనుకుంటున్నారా, ప్రెజెంట్ రాయాలనుకుంటున్నారా, ఫ్యూచర్ రాయాలనుకుంటున్నారా, జస్ట్ ఒక పాయింట్ వైజ్లో జస్ట్ ఆల్ ద పాయింట్స్, మీరు ఏం ఫ్యాక్ట్స్ రాయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ని మెన్షన్ చేయాలనుకుంటున్నా, ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఒక అనెక్డోట్ గాంధీజీది రాయాలని అనుకుంటున్నా, బాడీలో నేను పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా, ఎథికల్గా, టెక్నాలజికల్గా రాయాలని అనుకుంటున్నా. ఆర్ ఎల్స్ బాడీలో నేను గవర్నమెంట్ తీసుకొచ్చిన మెజర్స్ ఏంటివో రాయాలని అనుకుంటున్నా, ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ అలాంటివి. తర్వాత ఛాలెంజెస్ రాయాలనుకుంటున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, రిసోర్సెస్ లేదు, అవేర్నెస్ లేదు అని. ఇంకా వాట్ ఆర్ ద నీడ్స్, ఎఫిషియెంట్ మెజర్స్ ఇంకా ఏం తీసుకురావచ్చు అని రాయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, మేక్ ఇన్ ఇండియా అలాంటివి రాయాలి అని అనుకుంటున్నా అని ప్రతి ఒక్క పాయింట్ ఫ్యాక్ట్స్ జాట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ఒక పాయింట్స్ లాగా రాసుకున్న తర్వాత కన్క్లూజన్లో మీరు ఇంకా ఏమైనా అనెక్డోట్ యూజ్ చేయాలని అనుకుంటున్నారా అలా రాయండి. ఆర్ ఎల్స్ ఇంకో ఎఫెక్టివ్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఒక 4 essays చూడండి. సో ఇనిషియల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈస్, సో దిస్ ఈజ్ 1 type. ఆర్ నేను ఎఫెక్టివ్గా యూజ్ చేసే స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఐ సి ఒక 4 essaysలో బెస్ట్ వన్ ఒకటి చూస్ చేసుకుంటాం. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఆఫ్ ద మైండ్ మొత్తం నడుస్తుంది, పాయింట్స్ అన్నీ హెల్త్ కేర్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నడుస్తుంది, గవర్నమెంట్ ఫండింగ్, బడ్జెట్లో ఎంత ఫండ్ చేశారు, తర్వాత
మన రూరల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, 1:10 రేషియో ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ఇలా అన్ని నంబర్ ఆఫ్ పాయింట్స్ మన మైండ్లోకి వస్తాయి కదండి. ఎవరికైనా ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్స్ గుర్తొస్తాయి. సో సెకండ్ స్టెప్ ఏం రాస్తుంటే అన్ని పాయింట్స్ ఎలా ఉన్నా పర్లేదు, ఎలా పడితే అలా రాసేసేయండి. అన్ని పాయింట్స్ ఎలా పడితే అలా అంటే క్లమ్స్గా కాకుండా నీట్గానే ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ వెళ్ళండి. ఇలా రాసేసిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్లో ఇప్పుడు డివైడ్ చేసుకోండి. ఇంట్రొడక్షన్ ఏముండాలి, బాడీ ఏముండాలి, కన్క్లూజన్. ఇప్పుడు ఈ పాయింట్స్లో నుంచి ప్రతి ఒక్కటి ఇంట్రొడక్షన్లో ఈ 4 పాయింట్స్ యాడ్ చేద్దాం. ఇంకా ఈ 7 పాయింట్స్ నాకు బాడీలో అయితే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద 4 పాయింట్స్ కన్క్లూజన్లో. చూడండి, నేను చెప్తున్నా ఎలా పడితే అలా కాదు. మీరు ఫస్ట్ మీకు మైండ్లో వచ్చిన పాయింట్స్ అన్నీ ఒక చోట జాట్ డౌన్ చేసిన తర్వాత స్లోగా ఎక్కడ ఇంట్రొడక్షన్ పెడితే బాగుంటుంది, ఏ పాయింట్ కన్క్లూజన్లో యూస్ చేస్తే బాగుంటుంది, ఏ పాయింట్ బాడీలో మెన్షన్ చేస్తే బాగుంటుంది అని రాసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఇలా ఈ పార్ట్ని రివైజ్ చూడండి ఒకసారి. ఆ ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ నాకు కరెక్ట్గా వస్తుందా, ఏమేమి డైమెన్షన్స్ యూజ్ చేస్తున్నా ఓకేనా, కన్క్లూజన్, ఇంట్రొడక్షన్ ఓకే అయ్యిందా, తర్వాత ఎస్సే రాయండి. రైట్ డౌన్ యువర్ ఓన్ ఎస్సే. రాసిన తర్వాత 5th టైం లాస్ట్లో ఒక్కసారి స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని ఒకసారి చూసుకోండి. అండ్ వాట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ అంటే స్క్రాచెస్ ఏం చెయ్యకండి. వర్డ్ మిస్టేక్స్ ఉండకుండా ఫ్లో మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ స్పేస్ కూడా వదలకండి. అండ్ అన్నెసెసరీగా క్యాపిటల్స్, స్మాల్స్, డయాగ్రామ్స్ కూడా నో డయాగ్రామ్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్. మోర్ అనెక్డోట్స్ కూడా, అనెక్డోట్ అంటున్నాను. కొటేషన్స్ 1, 2, 3, 3 ఆర్ మోర్ దెన్ ఎనఫ్. మేబీ ఎథికల్ ఎస్సే అయినా కూడా 3 to 4 అనెక్డోట్స్ ఆర్ ఎనఫ్. అండ్ లెస్ కొటేషన్స్. అండ్ కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలో అక్కడే యూస్ చేయండి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ బిఫోర్ రైటింగ్ అన్ ఎస్సే. సో అందరికి అర్థమైందండి? మైన్లీ తెలుగు మీడియం క్యాండిడేట్స్ అండ్ ఈవెన్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫ్రమ్ హోమ్. Introduction, main body. Last time introduction, main body, conclusion. Introduction can be story, definition and quotational, different dimensionals, past, present, future, and political, economical, social, and conclusion, summary or story or quotation. అండ్ రాసిన తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్. ఏదైనా ఒక టాపిక్ చూసి దాని గురించి బాగా అనాలిసిస్ చేసి పాయింట్స్ అన్నీ జాట్ డౌన్ చేసి రాసిన తర్వాత ఒక పేపర్లో ఇంట్రడక్షన్లో ఏది ఉంటే బెస్ట్, బాడీలో ఏది ఉంటే బెస్ట్, కన్క్లూజన్లో ఏది ఉంటే బెస్ట్ అని చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ విల్ గెట్ అండ్ బ్యూటిఫుల్ ఎస్సే. తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఏంటి అని. తర్వాత ఇంకోటి ఏంటంటే స్క్రాచెస్ ఎక్కువ లేకుండా చూసుకోండి. మిస్టేక్స్, ఫ్లడ్కి FLOD అలా రాయడం, అలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్. అండ్ ఫ్లో ఉందా లేదా అని చూడండి. ఎక్కువ స్పేస్ యూజ్ చేయకండి. ఎక్కువ పేజెస్ రాయాలి అని కావాలని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం, కావాలని స్పేస్ వదిలేయడం అటువంటివి చేయకండి. అండ్ డయాగ్రామ్ షుడ్ నాట్ బీ యూస్డ్. క్యాపిటల్స్ కూడా అన్నెసెసరీగా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకండి. లెస్ కొటేషన్స్, ఎక్కువ కొటేషన్స్ అని చెప్పినానని 10 కొటేషన్స్ 20 కొటేషన్స్ మొత్తం కొటేషన్స్తో నింపకండి. అండ్ క్వశ్చన్ మార్క్, పాయింట్ అవి ఎక్కడ ఉండాలో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ డిఫరెంట్ ఎస్సేస్ మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చెయ్యండి. మీకు ఏమైనా పాయింట్స్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.